తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమారుల్లో ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నేటికి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ అన్నది సుస్పష్టం. అలాగే ఎమ్మెల్యేగా సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అనుసరిస్తున్న మార్గం పలువురికి సర్వదా అనుసరణీయం. అలాంటి బాలయ్య జన్మదినం జూన్ 10. నందమూరి బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమా విడుదలవుతోందంటే ఆయన అభిమానులకు నిజంగా పండుగే. ఆయన డైలాగ్ డెలివరీ అయినా, డాన్స్ స్టెప్లు వేసినా, చేజింగ్ సీన్స్ లో దూసుకెళ్లినా బాలయ్యకు బాలయ్య బాబే సాటి. అలాగే పౌరాణికం, సాంఘికం, రాజకీయం ఏ సినిమా అయినా అది ఒక కళాఖండమే. అలాగే ఓటీటీ వేదికగా వస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమం సైతం సూపర్ డూపర్ హిట్టే. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలు అన్ని ఇన్ని కావు. అటు అన్నా క్యాంటీన్లను సైతం బాలయ్య బాబు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలను సైతం అందిస్తున్నారు. ఇక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాలయ్య బాబు అందిస్తున్న సేవలు అపూర్వం, అనితర సాధ్యం. ప్రముఖ మ్యాగజైన్ అవుట్లుక్ నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో రోగులకు సేవలందిస్తున్న అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా ఈ బసవతారకం ఆసుపత్రి 2వ స్థానంలో నిలిచిందని ప్రకటించింది. దీంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు బాలకృష్ణ ఎంత అంకిత భావంతో సేవలందిస్తున్నారో అర్థమవుతోంది. అలాగే ఈ ట్రస్ట్ తరపున బ్లడ్ బ్యాంక్ సైతం నిర్వహిస్తున్నారు. ఆయనకు 23 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత 39 ఏళ్లలో 22 ఏళ్ల ముఖ్యమంత్రి పీఠం ఆ ఇంటిదేనన్నది సుస్పష్టం. ఇద్దరు బావలు ఎమ్మెల్యేలైనా, సొంత సోదరుడు నందమూరి హరికృష్ణ పెద్దల సభలో సభ్యుడిగా ఉన్న, రక్తం పంచుకు పుట్టిన సోదరి దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా చక్రం తిప్పినా, మొత్తంగా చూస్తే గత 40 ఏళ్లుగా మధ్యలో 1989 నుంచి 1994 తప్ప అధికారం ఆయనింటి గడప దాటలేదన్న విషయం తెలిసిందే. ఇంతలా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఉన్న ఈ రోజు వరకు ఒక్క అణా పైసా అవినీతి ఆరోపణ కానీ, అధికార దుర్వినియోగం చేసినట్లు విమర్శలు కానీ లేకపోవటం గమనార్హం. ఎక్కడో దూరపు చుట్టం వేలు విడిచిన బామ్మర్ది రాజకీయాల్లో ఉంటేనే ఈ రోజుల్లో వాళ్ల హడావిడి, వాళ్ల సంపాదన ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాగే చిన్న హీరోలు కూడా బౌన్సర్లను పెట్టుకుని వీర బిల్డప్లు చరమణి అవుతున్న ఈ రోజుల్లో ఎటువంటి హడావిడి లేకుండా తిరిగే ఏకైక అగ్ర హీరో ఒకే ఒకడు నందమూరి బాలకృష్ణ. వృత్తి, రాజకీయాలు, బాధ్యతతో కూడిన సమాజ సేవ మధ్య స్పష్టమైన సమన్వయంతో ముందుకు సాగుతూ సమకాలీన హీరోల్లో ముందుండే ఒకే ఒక పేరు బాలయ్య బాబు. అయితే బాలయ్య బాబు చేత్తో కొడతాడేమో కానీ కడుపు మీద కొట్టడు అని ప్రత్యర్థులు సైతం గర్వంగా చెప్పుకుంటారంటే అది ఆయన మంచి మనస్తత్వానికి అసలు సిసలు నిదర్శనం. అభిమానించటం మొదలుపెట్టిన అతి కొద్ది కాలంలోనే వ్యసనంగా మారేదే ఆయన పేరు. బాలయ్య బర్త్డే జూన్ 10వ తేదీ. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఘనంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు. అలాగే పేదలకు అన్నదానంతో పాటు ఫ్యాన్స్ రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ నందమూరి నటసింహాన్ని టాలీవుడ్ లో గాడ్ ఆఫ్ ది మాసెస్ అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భవిష్యత్తులో బాలయ్య మరిన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూనే ఎమ్మెల్యేగా ప్రజాసేవలో దూసుకుపోవాలని ఆయనకు ఫ్యాన్స్ బర్త్డే విషెస్ చెబుతున్నారు.